హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము శంకర్కి వచ్చిన్నాను. మీకు ఈరోజు మా పొలంలో ఏమేమి చెట్లు ఉన్నాయి చూపిస్తాను. ఇదో గోరు చిరుకులు కాయలు ఉన్నాయి, మళ్ళీ బెండకాయలు, మళ్ళీ మిరపకాయలు, మళ్ళీ వంకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. పూల చెట్లు కూడా ఉన్నాయి. అయినా బంతి పూలు, అది పచ్చిమిరపకాయలు, ఎండి మిరపకాయలు అన్నీ ఉన్నాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీకు పూల చెట్లు చూపిస్తాను. ఓకేనా? చూపిస్తాను అండి. అంటే మొక్కజొన్న కూడా ఫ్రెండ్స్ చెప్పులు వేసుకొని పోయి చూద్దాం. ఈ మా చెనగ చెట్లు చూడండి అవి ఎంత ఉన్నాయో. ఇంకా చెనగ చెట్లలోనే నడుచుకుంటూ వెళ్తున్నా. అయినా ఈడ ఆరటి నడుచుకొని పోదాం. చెనగ చెట్లు తొక్కితే మా మమ్మీ తిడుతుంది కాబట్టి. అది మొక్కజొన్నని ఎండిపోయింది కొట్టుతా మళ్ళీ మా మమ్మీ వేస్తాయంట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు మొక్కజొన్నలు ఎండిపోయింది చూపిస్తాను. ఆ మొక్కజొన్న ఎండిపోయినాయి. పూల చెట్లు ఆడంటే మా అమ్మని అడుగుతా, మా పూల చెట్లు ఆడా ఫ్రెండ్స్. పూల చెట్లు ఇప్పుడు ఎగురు వస్తున్నాయి. అది మా హైవో ఆడ మొన్న కనిపించే మాత్రం 4 కెమెరాలు ఉన్నాయి, వాళ్ళ ఫోటో తీసి పంపించేకి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చెనగ చెట్లు పీకితే ఏమీ లేదు నిజంగానే. మేము కందిగడ్డలు కూడా నాటినాము, అయినా అవి కూడా మండలేదు. అది ఆడని చూడండి ఫ్రెండ్స్, ఆ చెరుకు దొరుకుతుంది, అది కూడా మేమే నాటినాము. అయినా వేరే వాళ్ళది కాదులే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఆడ అందరూ ఉన్నారు. ఆడ హైవే మీకు హైవే చూపెడతాను కదా, ఇది చూడండి ఫ్రెండ్. హైవే అందరు జాగింగ్గా పోతున్నారు. ఆడ ఒక అంకుల్ చేస్తున్నాడు. మళ్ళీ ఆడ ఇంత బాగా చెట్లు ఉన్నాయి. ఆడ పెద్ద గుబురుగా ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకైతే బాగా నేరేడు పండ్లు కాస్తాయి. అల్ల నేరేడు కాదు, మామూలు నేరేడు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఈరోజైతే ఆ పెద్ద కొండను గడ్డి దాంట్లో ఇల్లులు అవన్నీ ఉన్నాయి. మీకు ఒకసారి క్యాప్చర్ చేద్దామని నాకు టైం పోవాలంటే మా మమ్మీ ఒప్పుకోవడం లేదు. ఓకేనా? బాయ్.